మీరు ఒక ఆన్సర్ చెప్పారు. అంటే షార్ట్ టెంపర్ కావచ్చు, లేకపోతే షార్ట్ టైంలో వాళ్ళు సంతోషాన్ని పొందడానికి డ్రగ్స్ని వాళ్ళు అడిక్ట్ చేసుకుంటున్నారు, బానిస అవుతున్నారు. ఆ బానిస అయిన వ్యక్తులను కానీ సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, దెన్ హౌ కెన్ వి ఫైండ్ అవుట్? యా ఎప్పుడైతే ఎస్పెషల్లీ మనం చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్, డిగ్రీ, ఇంటర్, ఈ ఏజ్లో వాళ్ళని ఎలా, ఒక స్టూడెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాంగ్ టైంలో బయటకు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తున్నాము అంటే చెప్పరు, ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉంటారు. కొత్త వాళ్ళని అసలు మన పరిసరాలలో కనబడని వాళ్ళతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. చిన్న విషయము, ఇది మనకు చాలా సింపుల్ విషయం అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ విషయానికి వాళ్ళు ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు. స్కూల్లో వాళ్ళ గ్రేడ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కువగా ఫ్రెండ్స్తో ఉండకుండా ఇండివిజువల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. రూమ్లో ఒకరే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తారు ఈ డబ్బుల కోసం. అండ్ ఒక్కోసారి ఈ ఎడిక్షన్ ఉండడం వలన వాళ్ళ నిద్రలో డిఫరెన్సెస్ కనబడతాయి. లేట్ నైట్స్ ఎక్కువగా మెలకువ ఉండడము, డేలో ఎక్కువసేపు పడుకొని ఉండడము అలా జరుగుతూ ఉంటుంది. కూల్గా ప్రశాంతంగా ఉండే పిల్లల యొక్క మెదడులో ఒక అలజడి మనం యాజ్ ఎ పేరెంట్స్గా గ్రహించగలం. ఆ ప్రవర్తనలోనే తేడా వస్తుంది. రాను రాను వీళ్ళు ఎలా అయిపోతారు అంటే ఒకానొక స్టేజ్లో మనము బయటకు వెళ్ళకుండా రెస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు గొడవ పడి కానీ, ఎదురు తిరిగి కానీ బయటకు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు పేరెంట్స్ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే రెగ్యులర్గా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, వాళ్ళ టీచర్స్తో మాట్లాడాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలి, వీళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అది చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా వాళ్ళ పేరెంట్స్ కంప్లీట్గా సూపర్విజన్లో పెట్టుకోవాలి పిల్లల్ని. వాళ్ళ మొబైల్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేయాలి ఎవరితో మాట్లాడుతున్నారు అని. ఎప్పుడైనా మిస్టేక్ దొరికింది అనుకోండి, డైరెక్ట్గా కన్ఫ్రంట్ చేయకుండా వాళ్ళని ఏం చేయాలి అంటే అది మనకు కంప్లీట్ ఎవిడెన్స్ వచ్చే వరకు అబ్జర్వ్ చేయాలి. లేకపోతే వాళ్ళు దాటేసి ఆ విషయాన్ని మనకు తెలియకుండా దాచిపెడుతూ ఉంటారు. అట్లా చేస్తే ఆ పిల్లల భవిష్యత్ పాడయ్యే అవకాశం ఉంటుంది.